2025లో మనం చేసిన అతిపెద్ద తప్పు బడ్జెట్ లేకపోవడమే కాదు, మన వాంట్స్కి నీడ్స్కి మధ్య ఒక డిఫరెన్స్ తెలుసుకోలేకపోవడం. కళ్ళు మూసుకుని నడుచుకుంటూ పోతుంటే దారి తప్పడం ఎంత నిజమో, ఒక ఫైనాన్షియల్ ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం కూడా అంతే ప్రమాదం. ఇది కేవలం ఒక ఫైనాన్షియల్ మిస్టేక్ మాత్రమే కాదు, మన జీవితం మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేదని హెచ్చరించే ఒక వేకప్ కాల్. 2025లో చేసిన ఈ పొరపాటును ఒప్పుకుంటే 2026లో మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ని సరి చేసుకునే ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవచ్చు. మనం కామన్గా చేసే ఒక 10 ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో మై లవ్లీ లిజనర్స్, వెల్కమ్ టు ద మను లైఫ్ క్వెస్ట్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూసుకుంటే, మనం ఖర్చులు బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నామా? వచ్చే జీతం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, అందులో నెల కట్టే బిల్స్ పోను, మీ ఎక్స్ట్రా ఖర్చులు పోను, కనీసం 20% అయినా సేవ్ చేసుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీతం 1 lakh అనుకోండి, దాంట్లో 50-30-20 రూల్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడే 50K బిల్స్కు పోతే ఒక మిగిలిన ఖర్చులు 30K పోయినా 20K అట్లీస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి. అప్పుడే మన ఫ్యూచర్కి బాగుంటుంది. ఇది చాలా మినిమల్ రిక్వైర్మెంట్ నేను చెప్పింది. అండ్ ఈ క్యాల్కులేషన్ అనేది మీరు ఇన్కమ్ ఎంత అయితే దానికి అలా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది చాలా మినిమల్ రిక్వైర్మెంట్. అండ్ మీరు ఇదే విషయంలో ముందు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇంకా మాట్లాడుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ నెంబర్ 2, మీలో ఎంతమంది దీని గురించి ఆలోచించారు? ఎమర్జెన్సీ ఫండ్. ఇంతవరకు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోలేదా? అయితే మీరు చాలా రిస్క్లో ఉన్నట్టు. మన లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి కష్టం వస్తుందో తెలియదు, గెస్ చేయడం చాలా కష్టం. ఇలాంటప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే మనం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు. సో ఇక్కడే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, సో మీకు మంత్కి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని 3 to 6 months మీరు ఎలాంటి ఇన్కమ్ లేకపోయినా సర్వైవ్ అయ్యేలాగా మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30K మంత్లీ ఎక్స్పెన్సెస్ అనుకుంటే 30 into 6 months చూసుకుంటే 1,80,000 మీ ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉండాలి. సో నేను ఇక్కడ చెప్పిన అమౌంటే ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు మీ డ్యూ డిలిజెన్స్ యూజ్ చేసి మీకు ఎంత వీలవుతుందో అంత ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోండి. మీరు నెక్స్ట్ది వింటే ఇంత చిన్నది కూడా నేను మిస్ అయ్యాను అనుకుంటారు. సో ఇప్పుడు నెంబర్ 3, కేటగిరీ వైజ్ బడ్జెటింగ్. మీరు మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు, కానీ దేని మీద ఎంత స్పెండ్ చేస్తున్నారో ఒక క్లారిటీ లేకుండా బ్లైండ్గా స్పెండ్ చేస్తుంటారు. అదే మీరు కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్కి ఇంత, ట్రాన్స్పోర్టేషన్కి ఇంత, రెస్టారెంట్కి డైనింగ్కి ఇంత, పర్సనల్ కేర్కి ఇంత అని పెట్టుకుంటే మీ మనీ మీద మీకు కంట్రోల్ అనేది వస్తుంది. అండ్ ఒకసారి బడ్జెట్ పెట్టుకున్నాక ఆ బడ్జెట్కి మించి వెళ్ళకండి. అంటే దాని అర్థం మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడం కాదు, మీ మనీ మీద మీరు అధికారం చూపించడం. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోబోయేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అదే నెంబర్ 4, ఎమోషన్స్లో డెసిషన్స్ తీసుకోవడం. ఒకవేళ మీరు ఏదైనా కొందామని ప్లాన్ చేసుకున్నారంటే అది మీ ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటున్నారా లేక నిజంగానే అవసరమా అనేది ఫస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోకుండా వెంటనే కొనేయడం. ఈ విషయంలో మీరు క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు పర్చేస్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక 48 hours ఆపుకోగలిగితే, తెలుసు కదా ఎమోషన్స్ టెంపరీగానే ఉంటాయి, మీ మైండ్లో ఆ క్లౌడ్స్ క్లియర్ అయ్యాక మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. జస్ట్ ఈ 24 hours పర్చేస్ రూల్ని జస్ట్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చెప్పబోయేది మాత్రం చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు. అదే నెంబర్ 5, మీరు ఏదైనా బుక్ కొనాలంటే ఆలోచిస్తారు, కానీ బిర్యానీ తినాలంటే ఆలోచిస్తారా? నన్ను అడిగితే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం చాలాసార్లు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే దానికి అయ్యే ఖర్చు గురించి చాలా ఆలోచిస్తాం. అదే ఒక ఫోన్ కొత్త వర్షన్ మార్కెట్లోకి వచ్చిందంటే, దాన్ని కొనాలని అనిపించిందంటే అస్సలు ఆగలేం. స్కిల్తో మనం ఇంకా మనీ జనరేట్ చేసుకోవచ్చు. అదే గ్యాడ్జెట్స్ అండ్ అనవసరమైన ఖర్చులు మనకి టెంపరీ ప్లెజర్ని మాత్రమే ఇస్తాయి, అండ్ ఉపయోగం అనేది చాలా తక్కువ. అండ్ మీరు వీలైనప్పుడల్లా మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఖర్చు చేయగలిగితే మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6, మనకు అందరూ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, కనీసం మీరు 2025లో అయినా సరే సేవింగ్ స్టార్ట్ చేశారా? ఇంకా లేదండి అంటే అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. మనలో ఎంతమంది డిసిప్లిన్గా ఉందాం అనుకుంటాం కానీ ఉండలేకపోతాం, సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటాం కానీ లైట్ తీసుకుంటాం. ఏదైనా సరే భారం వచ్చి మన మీద పడేంత వరకు సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి గుర్తుకు రాదు. సో అందుకే ఏమంటున్నా అంటే ఈ 2026లో అయినా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసి దాన్ని ఆటోమేట్ చేయండి. మీరు ఒక సేవింగ్స్ అకౌంట్ పెట్టుకొని మీకు శాలరీ వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కొంత అమౌంట్ సేవింగ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. లేదా మీ పే చెక్ డిపాజిట్ అయ్యే టైంలోనే కొంత అమౌంట్ సేవింగ్స్ అకౌంట్కి అండ్ కొంత అమౌంట్ స్పెండింగ్ అకౌంట్కి డిపాజిట్ అయ్యేలాగా డైవర్సిఫై చేసుకోవచ్చు.
అండ్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసే సేవింగ్స్ అకౌంట్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ కొన్ని లాంగ్ టర్మ్ గ్రోత్ ప్లాన్స్ గురించి కూడా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. మీరు సూటబుల్గా ఏముంటాయో రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఫారిన్ కంట్రీస్లో లైక్ యూఎస్ఏలో రిటైర్మెంట్ ప్లానింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. మనం కూడా అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనకే బెటర్. కాకుండా మీ పిల్లలకి కూడా ఎలా పొదుపు చేయాలో ఇప్పటి నుంచే నేర్పించడం అనేది మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీరు చేసే పెద్ద ఫేవర్. ఇప్పుడు ఇంకొక విషయం, మీలో ఎంతమందికి ఇంకా అప్పులున్నాయి? ఇప్పుడు అదే నెంబర్ 7, డెప్ట్ రీపేమెంట్ ప్లాన్. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? ముందు మీరు అప్పులు లేకుండా జీవించడం. ఒకవేళ మీకు అప్పులు ఉంటే, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్ ఉంటే, వాటికి మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నారు అంటే లైఫ్లో మీరు చాలా మిస్ అవుతున్నారు. ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి. మెల్లగా లైఫ్లో ఫైనాన్షియల్గా ఎదగడానికి మీకే మంచి మంచి మార్గాలు దొరుకుతాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మంత్ నేను అప్పులు కట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అని చాలామంది అనుకుంటుంటారు. అలా కాకుండా ఫస్ట్ మీరు అవి ఎలా క్లియర్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అందులో మీ ఖర్చులు ఎంత, అందులో మీరు కొంచెం ఎమర్జెన్సీ ఫండ్కు ఎంత పెట్టుకున్నారు, ఇవన్నీ పోగా మిగిలిన అమౌంట్తో ఎన్ని నెలలు ఆర్ ఎన్ని సంవత్సరాలు కడితే మీ డెప్ట్ క్లియర్ అవుతుంది అనే ఒక క్లారిటీ మీకు రావాలి. నన్ను నమ్మండి, మీకు కనుక ఈ క్లారిటీ వచ్చిందంటే మీలో డబ్బులు సంపాదించే కొత్త కొత్త ఐడియాస్ కూడా మీకు డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే మీరు గుడ్ డెప్ట్స్కి బ్యాడ్ డెప్ట్స్కి తేడా ఏంటో తెలుసుకోవాలి. మీరు ఇంటికి ఈఎంఐ కడుతున్నారంటే అది గుడ్ డెప్ట్, కానీ క్రెడిట్ కార్డ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నారంటే అది బ్యాడ్ డెప్ట్. సో మీరు ఇక్కడ బ్యాడ్ డెప్ట్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటే బెటర్. మీ అప్పులు తొందరగా తీర్చుకోవాలనుకుంటే మీరు ఈ స్ట్రాటజీస్ కూడా ఫాలో అవ్వచ్చు. అందులో ఫస్ట్ది ఏంటంటే డెప్ట్ స్నోబాల్ ఎఫెక్ట్. ఫస్ట్ చిన్న చిన్న అప్పులు తీర్చుకుంటూ పోతే మీకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, అది ఇచ్చే మోటివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డెప్ట్ అవలాంచ్ ఎఫెక్ట్ అంటే మీరు వడ్డీ ఎక్కువ ఉన్న అప్పులు ముందు తీర్చేయాలి. ఈ రకంగా మీరు లాంగ్ టర్మ్లో ఎక్కువ మనీని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి టైంలోనే మీరు మీకు ఉన్న స్కిల్ ఏదో గుర్తించి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో అలాంటి మార్గాలు ట్రై చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు నేనైతే ఒకటి గుర్తుపెట్టుకుంటుంటానో, మనీ కంటే అన్నిటికంటే విలువైంది మన టైం అండ్ హెల్త్. ఈ రెండు పోతే మళ్ళీ రావు. మనీ పోయిందంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ టైం అండ్ హెల్త్ పోతే మళ్ళీ రావడం కష్టం. సో టైంని హెల్త్ని మీ కంట్రోల్లో పెట్టుకొని కష్టపడగలిగితే కనుక మనీ అనేది ఏదో రకంగా ఆటోమేటిక్గా మీ వెనకైతే వస్తుంది. సో ఇలా మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని అప్పులు క్లియర్ చేయడం మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్లో ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ అవుతారు. అండ్ ఈ అప్పులు తీర్చుకోవడానికి ఇంకొక మార్గం, మీరు ఎక్కడైనా అనవసరంగా ఖర్చు పెడుతుంటే అవి ఆపేసి మీరు అక్కడ మనీ సేవ్ చేసి అప్పులు కట్టుకోవచ్చు. సో ఇక్కడే మనం చేసే ఇంకో పొరపాటు నెంబర్ 8, రోజువారీ ఖర్చులు మీకు తెలియకపోవడం. మీరు ఎక్కడ మనీ వేస్ట్ చేస్తున్నారో తెలుసా, ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఇది తెలియాలి అంటే కంపల్సరీగా మీరు ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలియాలి అంటే ఒక ట్రాకింగ్ బుక్ మెయింటైన్ చేసుకోవాలి. అందులో ప్రతి రూపాయి ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోన్లో యాప్స్ చాలానే ఉన్నాయి. వీలైతే ఆ యాప్స్ యూజ్ చేసుకోండి, లేకపోతే ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఎంత వేస్ట్ ఖర్చు అవుతుందనేది అర్థమవుతుంది, లేదా ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు 90% ఆఫ్ ది పీపుల్ చేసే అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటంటే అదే నెంబర్ 9, హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవడం. మనలో ఎప్పుడు ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు. ప్రమాదం వచ్చినప్పుడు లేదా టైం బాగోలేనప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే మనం మన ఫ్యామిలీ మీద ఆర్ ఫ్రెండ్స్ మీద భారంగా కాకూడదు. అంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే తీసుకోవాలి. చాలామంది మనకేం అవసరం లేదులే, బాగానే ఉన్నాంలే అనుకుంటారు. వీ నెవర్ నో. నేను నా రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ అండ్ నేబర్స్ విషయంలో చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్సే చూశాను. తప్పకుండా ఈ రెండు ఉండేలాగా చూసుకోండి. అండ్ మీరు యంగ్ అండ్ హెల్తీగా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. చవక మీరు మరో ఫైనాన్షియల్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అదే నెంబర్ 10, మంత్లీ ఫైనాన్షియల్ ఆడిట్ చేసుకోవడం. కంపెనీస్ కూడా వాళ్ళ గ్రోత్ని ఎవ్రీ క్వార్టర్కి ఆడిట్ చేసుకుంటాయి. సో మనం యాజ్ ఎ ఇండివిజువల్ ఎవ్రీ మంత్ ఆడిట్ చేసుకుంటూ ఉంటే బోర్ కొట్టినా పర్లేదు, మంత్లీ కాకపోయినా కనీసం 3 monthsకి ఒకసారి చేసుకున్నా సరే మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. మెల్లగా మీకు ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు మనీ గురించి ఈ పద్ధతులు పాటించడం అంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే. ప్రొటెక్టింగ్ మనీ మీన్స్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడే మనకి బయట కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. చాలామంది కష్టపడి మనీ సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళ మనీని వాళ్ళ కంట్రోల్లో ఎట్లా పెట్టుకోవాలో తెలీదు. సో ఎప్పుడు ఈ కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. సో మనం డిస్కస్ చేసుకున్న ఈ పద్ధతులు ఫాలో అయ్యారంటే మీ కష్టానికి కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మరేదో కాదు, మీరు మీ ఫ్రీడమ్ వైపు అడుగులేయడమే. సో ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ డిసిప్లినే కాదు, మీరు స్పిరిచువల్గా, హెల్త్ పరంగా, మైండ్ పరంగా మీరు ఏం తింటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి అన్ని విషయాల్లో ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కనుక మన ఛానల్ని ఫాలో అయితే ముందు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ముందు చాలా డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.